నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం. గురుజీ చెప్పండి, వ్యాపారస్తులు వ్యాపారాలు సక్సెస్ దిశగా దూసుకువెళ్ళాలి, వాళ్ళు మంచి లాభాలు తెచ్చుకోవాలి అంటే జ్యోతిషపరంగా ఎటువంటి విధానాలు ఆచరించాలి, ఎటువంటి విధానాలు ఆచరిస్తే వాళ్ళు సక్సెస్ దిశగా వెళ్తుంటారు? చక్కటి ప్రశ్న అమ్మ. ఈరోజు బుధవార సమయం దగ్గర పడింది. ఆ హోరా సమయంలో మనం మాట్లాడుకుంటున్నాం. అయితే బుధుడు వ్యాపార కారకుడు అంటారు. చాలామంది ఏంటంటే బుధుడు వ్యాపార కారకుడు అనేది స్ట్రీమ్లైన్ చేసి వదిలేశారు. బుధుడు మేధస్సు కారకుడు, జ్ఞానకారకుడు, అదే ఇంటలెక్చువల్ అంటే మనకు నరాలకు సంబంధించిన వరకు బుధుడు ఆధిపత్యం వహిస్తారన్నమాట. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుందో, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో, దాని థింకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆలోచన శక్తి పెరగగానే మనం ఏదో ఒక మంచి చేయాలనో, ఏదో ఒక కొత్తదనంతో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి బుధుడు జాతకంలోని ఉండే స్థానం అద్భుతంగా ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఏ వ్యాపారం చేసినా సరే అద్భుతంగా ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ బుధుడు స్థితిగతులు కానీ బాగాలేనప్పుడు అంటే ఏ వ్యాపారం చేసినప్పటికీ వ్యాపారం చేస్తున్నట్టే కనబడతాడు, కానీ నెలసరికి జీతగాడిలాగా 10,000, 20,000, 30,000 సంపాదిస్తాడు. అదంటే స్వతంత్రంగా బతకడానికి చేసే ప్రయత్నంగా ఉంటుందన్నమాట. ఒకరి దగ్గర పని చేయలేక, ఒకరితో మాట పడలేక తనంటూ ఏదో ఒక కార్యక్రమం చేసుకోవాలి కదా జీవనోపాధికి అని చెప్పి అలా చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకున్నారు అనుకోండి, లేదంటే ఒక కూరగాయల వ్యాపారం పెట్టారు, లేదా చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నారు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళ చదువు సంస్కారాల ప్రకారం ఏంటంటే అంతకంటే వేరే యొక్క వ్యవహారంలో ముందుకు వెళ్ళారు కాబట్టి ఇంట్లో హ్యాపీగా చేసుకుంటూ పోతుంటారన్నమాట. దానిలో కూడా ఒక ఆదాయం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇది ఒక రకమైన వ్యాపారం అంటాం. ఇది కాకుండా ఇండస్ట్రీస్లో చూసుకుంటే నెంబర్ 100 ఇండస్ట్రీస్ లిస్ట్లో మొదటి 100లో పేరు ఉన్నది అంటే కొన్ని లక్షల ఫ్యాక్టరీస్ పెట్టిన వాళ్ళు మొదటి 10 నెంబర్లో ఉన్నాయి అంటే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. టాటా బిర్లా ఇలాంటి వాళ్ళంతా గొప్పగా పేర్లు చెప్పుకుంటారు. రిలయన్స్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇవన్నీ అవి కూడా ఒక రకమైన వ్యాపారం. అయితే ఏమిటి బుధుడి స్థితి? బుధుడు ఇండివిజువల్గా యోగంలో ఒక మంచి స్థితిలో ఉండడం వేరు, బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగంతో ముందుకు వెళ్ళడం వేరన్నమాట. ఈ బుధాదిత్య యోగం అనేది కన్యా లగ్నంలో బుధరవి కలయిక వల్ల ఉంటుంది. మిథున లగ్నం కానీ ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే దాని యోగాన్ని సంపూర్ణంగా చూపించే అవకాశం ఉంటుందన్నమాట. సో మిథున కన్యకి బుధుడు ఆధిపత్యం ఉంది కాబట్టి దాంతోపాటు కన్యలో కూడా రవితో కలిసి అంటే ఉచ్చస్థితి అంటారన్నమాట బుధుడికి అది. సో అలా ఉన్నప్పుడు అంటే ఆ మనిషి ఎక్కడున్నా సరే ఎంతో యోగాన్ని తీసుకెళ్తుందన్నమాట. చూడండి, చాలా నిన్న కాక మొన్నటి వరకు మనతో తిరిగేవాడు రా వీడు, ఈరోజు కోటీశ్వరుడు అయిపోయాడు రా వ్యాపారంలో అంటుంటారు. ఇది కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ ఏమిటి అన్నిటికీ మనం వచ్చేసరికి శర్మ గారు చెప్పేది ఏంటంటే జ్యోతిష్యంలో బుధుడి స్థానాన్ని బట్టి ఈ యోగాలన్నీ మనకు బాగా కనబడుతుంటాయి. అంచేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మంచి చదువుకున్న తర్వాత చదువు కారకుడు జ్ఞానకారకుడు గురుడు కాబట్టి ఇంక వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఒక ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసి ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది మన లైఫ్లో ఉంటుంది అని చాలా వివరంగా తెలుసుకుంటా చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పుకుంటాం. రవి గారు అనంతపూర్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. రవి గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం గురుగారు. రవి గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ అది. మా అబ్బాయి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 5 ఆగస్టు 1983. టైం అండి 11:10 రాత్రి సార్. 11:10 రాత్రి. ఏ ఊళ్ళో పుట్టారండి? కర్నూలులో పుట్టారు సార్. సరే, నేను అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయికి వివాహం ఇంతలో కాలేదు సార్. ఏమైనా దోషాలు ఉన్నాయా ఏమి ఏంటండి? అన్ని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి సార్. ఉద్యోగరీత్యానా మీరు వివాహమా? వివాహం సార్. వివాహం గురించి బాబుది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందండి. మృగశిర నక్షత్రం మిథున రాశి, లగ్నం మేషలగ్నం అయింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయి కాలశర్ప దోషం కూడా ఉంది మన బాబుకి. తర్వాత కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. లగ్నానికి కుజుడు అధిపతి అయినప్పటికీ చతుర్థంలో రవి అనే అగ్నితత్వం గల గ్రహంతో కలిసి, కుజుడు కూడా అగ్నితత్వం గల గ్రహమే, ఈ ఇద్దరు కలిసి ఉండడం అని ఒక దోషంగా చూపిస్తాను. ఎందుకంటే చతుర్థంలో కుజుడు సప్తమ భావాన్ని కూడా చూస్తాడనమాట. ఇక్కడ సప్తమ భావంలో ఉన్న శనిని చూస్తాడు అనమాట. శని కుజులను ఒకరినొకరు చూసుకోవడం వైపరీత్యం అంటారనమాట. సో ఇటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి వైవాహిక జీవితంలోని కొంచెం ఇబ్బందికరమైన స్థితి బాగానే ఉందని చెప్పాలన్నమాట. ఇక్కడ నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. ఆ విధంగా చేసుకుంటూ లగ్నానికి అధిపతి అయినటువంటి యోగకారకుడు అయినటువంటి వాడు రవి ప్లస్ గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి. భాగ్యాధిపతి గురుడు కాబట్టి అది పంచమాధిపతి రవి అయి ఉన్నాడు కాబట్టి వీటి రెండింటి యొక్క బలాన్ని పెంచడం ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ప్రత్యేకించి రవి ఆరాధన అంటే సూర్య ఆరాధన చేయడము, సూర్య నమస్కారాలు చేయడం, అదేవిధంగా ప్రత్యేకించి అంటే కెంపును ఒక రత్నాన్ని కనీసం 4 క్యారెట్స్ వరకు ఉంగరం వేలు పెట్టడం ప్రయత్నించండి. దీంతో గురుబలాన్ని కూడా పెంచుకోవడానికి కనకపుష్యరాగం రత్నాన్ని పెట్టడం ప్రయత్నించండి. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన రెమెడీస్ అన్నమాట. రెండో రకంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే
అంతర్దశ ప్రకారం 2001 నుండి గురు మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో రవి ప్రభావం దాటి చంద్రుడి యొక్క ప్రభావం 2013 మార్చి 19 తర్వాత వస్తుందన్నమాట. ఇక్కడ గురు చంద్రుడు కలయిక గజకేసి యోగం అంటామాట. ఈ లగ్నానికి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. అంచేదంటే 2013 మార్చి 19 తర్వాత 16 నెలల కాలం రాజయోగం ఉంది కాబట్టి ఆ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉంది. అక్కడ నుండి మంచి యోగంలోకి వెళ్ళి లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది. అయితే ఏంటి గురు బలాన్ని కూడా మనం పెంచుకోవాలి. దశానాథుడు గురుడై ఉన్నాడు కాబట్టి గురు బలాన్ని పెంచుకోవడానికి కనకపుష్య రాగము, రవి బలాన్ని పెంచుకోవడానికి కెంపు పెట్టుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోమనండి. ఈ మూడింటి ప్రభావం జీవితంలో వివాహం అనంతరం కూడా మంచి యోగంలో ఉండే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. మాధురి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. మార్చి 10, 1993 అండి. టైం అండి మధ్యాహ్నం 2 గంటలకి. ఏ ఊళ్ళో పుట్టారండి? అమ్మలమడిలో పుట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా అండి. నా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి 10 గంటలకు ఎప్పుడు రాత్రా ఉదయమా? మధ్యాహ్నం అండి 2 గంటలకి. మధ్యాహ్నం 2 గంటలకా? సరేనమ్మా. బీటెక్ చేస్తున్నారా? అవునండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకున్నారమ్మా? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ మీది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందమ్మా. చిత్తా నక్షత్రం, కన్యా రాశి, లగ్నం కూడా మిథున లగ్నం ఉంది. లగ్నంలో కుజుడి యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం కనబడుతుంది. మీరు ఉద్యోగం అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే ఉద్యోగంతో పాటు ముందు వివాహానికి అన్ని విధాలు అనుకూలత కనబడుతుందన్నమా. అంచేత 2015 మే లోపల అంచేత ఉద్యోగం వచ్చినప్పటికీ అది తాత్కాలికంగా ఉంటుంది. వివాహానికి అన్ని విధాలు అనుకూలత కనబడుతుంది. చతుర్థంలో గజకేశ్వరి యోగం కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చేసుకోవాల్సిన కొంచెం మేధస్సు పెంచుకోవడానికి ఏంటంటే నిత్యము లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వలన ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. రెండవది ఏంటంటే అనుకున్న స్థితికి తీసుకురావడానికి సంపూర్ణమైన సహకారం కలుగుతుందని చెప్పగలుగుతాము. గురూజీ, మనం చూస్తుంటాం కొంతమంది వ్యాపారులు జ్యోతిషాన్ని నమ్ముకున్నారు. అంటే జ్యోతిషం నమ్ముకున్నాం కదా, మేము ఆ పూజలు చేస్తున్నాం అనేసి కష్టపడకుండా జ్యోతిషాన్ని నమ్ముకుని కూర్చుంటారు. అలాంటప్పుడు వాళ్ళు లాభాలు అయితే ఆర్జించరు, కానీ జ్యోతిషం మీద నమ్మకంతో అలా కష్టపడకుండా ఉంటారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక రకంగా 50% కరెక్ట్ అని చెప్తామండి. ఎందుకంటే మనం అంటాము పిల్లలు రాగానే అదృష్టం వల్ల మనకు కలిసి వస్తుంది అంటారు. సంతానం వల్ల అదృష్టం కలుగుతుంది అంటారు. భార్య వచ్చిన తర్వాత ఇంటికి ఆ భార్య మూలకంగా ధనలాభం వచ్చింది అంటాం. స్త్రీ మూలక ధనలాభం అంటుంటాం. అదే వ్యాపారంలో కూడా కొన్ని యోగాల వల్ల, అంటే ఇందాక మనం వ్యాపారం ఎన్ని రకాలను చెప్పుకున్నాం కాబట్టి మనిషికి అదృష్టవంతుడై పుట్టడం చాలా అదృష్టంగా మనం భావించాలన్నమాట. దాంతో యోగాలు కానీ ఉంటే డెఫినెట్గా ఆ యోగ ప్రకారం ఒక మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. చాలామంది ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కష్టపడుతుంటారు వ్యాపారంలో. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చూసేసరికి ఆదాయం చూస్తే అంతగా కనిపించదు అనమాట. ఇక్కడ ఏంటంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే జాతకంలో ఒక యోగము అంటూ ఉండాలి, వ్యాపార యోగం అంటూ ఉండాలన్నమాట. అది లేనప్పుడు ఎన్ని చేసినా ఒకలాగే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే అదృష్టం ఎంతవరకు ఉంది వ్యాపార రంగంలోని, లేకపోతే ఉద్యోగ రంగంలో, లేకపోతే ట్రేడింగ్ చేయాలా, ఫ్రీలాన్స్గా చేయాలా, లేకపోతే ఎవరికి ఆదాయం లేకుండా తనకంటూ తను ఒక లాటరీస్ అంటే లక్కీగా చేసుకునే యోగాలన్నీ ఉన్నాయి. వీటిలో ఏ విధంగా మనిషి వెళ్ళాలని జ్యోతిషపరంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుతంగా ఉంటుందన్నమాట. దీనికి ఏం చేస్తాం, ఆ కనెక్టింగ్ చేయడంలోనే మనం ఏం చేస్తామంటే ఒక యంత్రము లేదంటే ఒక రత్నము ఒక మంత్రము ఏదో ఒకటి చెప్తూ ఉంటామన్నమాట. ఇది ఎందుకు చెప్తామంటే ఆ యోగ బిందువుని టచ్ చేయడానికి, సాధన చేయడానికి ఇది ఒక ఉపయోగకరంగా పనిచేస్తుందన్నమాట. అంచేత కొంతమంది వ్యాపారస్తులు అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని చేయకుండా వ్యాపారంలో మంచిగా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుందంటే అది యోగం అనేది కొంతకాలమే ఉంటుంది. అది మనిషి జీవితంలో ఒక 6 నెలల నుండి 3 సంవత్సరాల 4 నెలలు మ్యాక్సిమం, మినిమం 6 నెలలు ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఆ యోగం యొక్క వాసన జీవితాంతం మనం చూస్తామన్నమాట. చూడండి, చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ వెంటనే 2 రోజులు మారిపోతుంది, కానీ ఈ దెబ్బ గురించి మన జీవితాంతం చెప్పుకుంటాం. అదేవిధంగా యోగం యొక్క ఆనందాన్ని మన జీవితాంతం పంచుకుంటామన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ అదృష్టాన్ని 10 రెట్లు పెరిగేటట్టు చేసుకోవడానికి చేసే ప్రయత్నమే మనం కష్టపడ్డామన్నమాట. అంచేత యోగం అనేది ఉన్నప్పటికీ కూడాను అదేంటి యోగ ప్రకారంగా మంచి వ్యాపారం కలిసి వస్తుంది జ్యోతిషం చెప్పారు కదా, ఏమీ చేయడం కాకుండా సహజంగా చేసే ప్రక్రియలు వీళ్ళు చేసుకుంటూ పోతే ఆ మంచి సమయంలోని ఇంకొంచెం మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని మనం చిన్నప్పటి నుండి అనుకుంటుంటాం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. అంటే ఏమిటి, దీపం ఉండగానే అంటే వెలుతురుగా ఉంటుంది, 4 వస్తువులు కనబడతాయి, ఇంట్లో సర్దుకోవా జాగ్రత్తగా అని అనమాట. అదేవిధంగా యోగం ఉన్నప్పుడే కొంచెం కష్టపడడానికి. ఒక జ్యోతిష్యులు చెప్పారు నీకు అదృష్టం ఉందా కలిసి వచ్చిన వ్యాపారంలోని, నువ్వు ఆ వ్యాపార రంగంలో మంచిగా వెళ్తావంటే మనం ఖాళీగా కూర్చోమని అర్థం కాదు. ఆ యోగం ఉన్నప్పుడే మనం కూడా కొంత కష్టపడితే 1కి 10 రెట్లుగా వస్తుందని ఉద్దేశంతో అంటారు. సో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్తారని చెప్తాను. సత్యనారాయణ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్తే అండి.
గురుగారు మనం చూస్తుంటాం వ్యాపారస్తులు అప్పటి వరకు లాభాలు ఆర్జించి ఉన్న వాళ్ళు సడన్ గా డౌన్ అయిపోతుంటారు. అప్పటి వరకు ఎంతో కలిసి ఉన్న మంచిగా కలిసి ఉన్న భాగస్వాములు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో సడన్ గా విడిపోతుంటారు. అసలు జ్యోతిష పరంగా దీనికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? దీనికి కారణాలు ఏంటంటే ఒక ఇద్దరు స్నేహితులు కానీ ఒక పార్ట్నర్స్ కానీ కలవడం కూడా ఒక యోగ బిందువు అంటారండి. చూడండి, వివాహానికి ఒక భార్యాభర్తలు అంటే ఇద్దరు ఒక ఆడమ్మగా కలిస్తే మూడో యోగం మొదలవుతుంది. అది సంతానం అని చెప్తుంటాం. అదేవిధంగా అంటే ఇద్దరు కలియక వల్ల ఏర్పడే యోగ బిందువు అని అద్భుతంగా ఉంటుంది. ఇలా కలిసినప్పుడు ఆ యోగ బిందువు కొన్నాళ్ళు నడుస్తున్నప్పుడు దాన్ని ఇందాక మనం చెప్పుకున్నప్పుడే సాధన ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఆ యోగం వెళ్ళిపోగానే ఇద్దరు విడిపోవడం జరుగుతుంటుందన్నమాట. అలాంటప్పుడు ఇండివిజువల్గా రాజయోగాలు ఉంటేనే ఒక వ్యక్తి మళ్ళీ ముందు స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు అంటే ఎక్కడున్న యథాస్థాన అదే విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంచేది ఏంటంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటప్పుడు కూడా ఏంటంటే వీలైనంత వరకు ఈ పార్ట్నర్షిప్లో వీళ్ళిద్దరి యొక్క జాతకంలో దశలు అంతర్దశలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఈ నాలుగు కాంబినేషన్స్ ఏ విధంగా, దశ అంతర్దశ అంటే 2 గ్రహాలు, అదేవిధంగా పార్ట్నర్ది దశ అంతర్దశ అంటే ఇంకో 2 గ్రహాలు, మొత్తం ఈ 4 గ్రహాల ప్రభావం ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, 4 చక్రాల బండి ఏ విధంగా ముందుకెళ్తాం అనుకుంటాం. ఆ విధంగా ఈ పార్ట్నర్షిప్లో ఇద్దరు ఉన్నారంటే ఈ 4 యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఈ విధంగా చూసుకుని అనలైజ్ చేసుకుంటూ దాన్ని బట్టి దాని బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ కనబడుతుంటాం. ఎందుకంటే మన వ్యాపారం వేరు, జ్యోతిష్యం వేరు. ఇక్కడ జ్యోతిష్యంలో ఆ బలాన్ని పెంచుకుంటూ ఎప్పుడైతే వెళ్తానో మంత్రశాస్త్రం అనుకోండి, రత్నశాస్త్రం అనుకోండి, లేదంటే వైద్య దాంట్లో ఉండే ఇంకా ప్రక్రియలు కర్మశాస్త్రం ప్రకారం కొన్ని కర్మలు చేయవలసిన అవసరం ఉంటుంది మన జాయింట్ వ్యాపారంలో చేసేటప్పుడు కూడా. ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఇంకో బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఏంటంటే ఒక యోగ బిందువు దగ్గర ఇద్దరు కలుస్తారు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు అదే విధంగా విడిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా విడిపోవడం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు, లాభం పొందేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ బుధుడు వీటన్నిటికీ ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఇలా జాయింట్ వెంచర్గా చేసేటప్పుడు కూడాను వ్యాపారానికి అభివృద్ధికి బుధుడు ప్రాశస్యం ఉంది కాబట్టి ఆ బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుని అప్పుడు కూడా జాయింట్ వెంచర్ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా రవితో కలిసిన బుధుడు కానీ ఎవరి జాతకంలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక యోగం అంటాం కదా, బుధాదిత్య యోగం అంటాం కాబట్టి అటువంటి యోగం ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుని మనం వ్యాపారానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా అవుతాయని చెప్తాను. సుభాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో, మా అబ్బాయిదండి గౌతమ్, మా అబ్బాయి పేరు. చెప్పండి. 20th November 1984 అండి. టైం అండి? టైం సాయంత్రం 5:40 PM అండి. ప్లేస్ హైదరాబాద్ అండి. 20th November కదా? అవునండి. 2011-84 హైదరాబాద్లో పుట్టారండి? హైదరాబాద్ అండి. సరే, బాబు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఇంజనీర్ బేసిక్ గా ఇప్పుడు హైయర్ స్టడీస్ కి ఓవర్సీస్ వెళ్ళాడు. ఓకే. అతని కెరియర్ ప్లస్ మోర్ దాన్ దట్ మ్యారేజ్ కూడా కొంచెం చేయాలని ఉత్సాహంగా ఉన్నాం మేము. అచ్చా. బాబుది ఇక్కడ చిత్తా నక్షత్రం ఏందండి? చిత్తా నక్షత్రం 3-4 పాదాలకు వస్తాం కాబట్టి తులారాశి అయింది ఇక్కడ. తర్వాత లగ్నం చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం, లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతోందండి. అయితే వివాహ విషయానికి వచ్చినప్పుడు జాతకంలో మనం మొట్టమొదటి చూసేది ఏంటంటే కుజదోషం ఉందా లేదా అని చూస్తామట. సో ఇక్కడ మీ అబ్బాయి విషయానికి వచ్చినప్పుడు భాగ్యంలో కుజుడు ఉన్నప్పటికీ కూడాను మకర రాశిలో ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం అది కొంచెం దోషం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత శుభగ్రహ దృష్టికి ఉంది కాబట్టి దోషం కాదని చెప్తాం. అయితే ఇక్కడ ఉన్న దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే గురు మహర్దశ నడుస్తుందండి. అందులో కూడా అంతర్దశలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. సుమారుగా August 7th నుండి August 15th లోపలే, అంటే ఇప్పుడు రేపు ప్రయత్నం చేస్తే August 15th లోపలనే ఖాయమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చేయవలసిన లగ్నంలో రాహు అనే ప్రభావం ఉంది కాబట్టి ఈ రాహుకు సంబంధించిన వరకు రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం కానీ, శ్రీ వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క ఒకసారి హోమం చేయడం కానీ ఇటువంటి ప్రయత్నం చేయండి అన్నమాట. చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా రాహు ఇన్ఫ్లుయెన్స్ అనేది నెత్తి మీద లేకుండా ఉంటుంది. దానివల్ల ప్రశాంతంగా ఆలోచించడం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ లగ్నానికి శని విపరీత రాజయోగారకుడు అనమాట. అటువంటి శని కూడా ఇక్కడ ఏంటంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ శని యొక్క బలాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకోవడం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటంటే శని ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మానసిక ఆందోళనగా కనబడుతుందన్నమాట. ఈ రెండింటి ప్రభావం వల్ల అంటే కొంతవరకు లైఫ్లో సెటిల్మెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి శనికి సంబంధించిన మయూర నీలం రత్నాన్ని మధ్యవేలకి, అలాగే విధంగా గరుడు పచ్చాన రత్నాన్ని చిటికి వేలకి పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా వివాహానికి మాత్రం August 7 నుండి 15 లోపల సంపూర్ణంగా మంచి శుభార్త వినే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. హేమ గారు పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నారండి. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో, మా బ్రదర్ అండి. చెప్పండి అమ్మా. 26వ తేదీ 6వ నెల 1997. టైం అమ్మా? రాత్రి 11 గంటలకండి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? పిఠాపురం అండి. ఏం చేస్తున్నాం మీ బ్రదరు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పీజీ
పీజీ అయిపోయిందండి, పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. జాబ్ పరంగా ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ సంవత్సరంలో పుట్టారమ్మా? 1987. 87. పీజీ అయిపోయిందమ్మా అప్పుడే? పీజీ అయిపోయిందండి, పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. సరే మేము మీ బ్రదర్ ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ కుంభలగ్నం అయిందమ్మా. అయితే ఇప్పుడు దశ అంతర్దశ ప్రకారం ఏం చెప్తుందంటే జాతకంగా 2008 నుండి శని మహారదశ, అందులో కూడా అంతర్దశలో బుధుడి ప్రభావం కనబడుతుంది. లైఫ్ సెటిల్మెంట్స్ అనేది 2014 జనవరి లోపల సంపూర్ణంగా కనబడుతున్నామా. జాతకంలో ఎటువంటి దోషాలు కూడా లేవు, చాలా అద్భుతంగా ఉంది. లగ్నంలో కూడా మంచి యోగం కనబడుతుంది. లగ్న పంచమ భాగం కానీ, ధనస్థానం కానీ, భాగ్యస్థానం కానీ, రాజ్యస్థానం కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ అసోసియేటెడ్ యాక్టివిటీస్లో సక్సెస్ఫుల్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. లైఫ్ సెటిల్మెంట్స్ అన్ని 2014 జనవరి లోపల కనబడుతుంది. కాబట్టి చేసే ప్రయత్నంలో లోపల లేకుండా చేయడానికి ప్రయత్నం చేయమండి. తర్వాత తన ఆలోచన శక్తిని పెంచుకోవడానికి, తను అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి బుధుడి యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి. దీనికి ఏంటంటే గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయమండి. అది చిటికి వేడి కనీసం 3.5 క్యారెట్స్ to 4 క్యారెట్స్ పెట్టించండి. దీని ప్రభావం ఇంకొంచెం అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. 2014 జనవరి లోపల లైఫ్ సెటిల్మెంట్స్ ఉంటాయని చెప్పగలుగుతాము. అలాగే గురువుగారు మనం చూస్తూ ఉంటాం, వ్యాపారులు ఎంత వ్యాపారం చేస్తూ ఉంటారు, వారు లాభాలు గడిస్తూ ఉంటారు, అలాగే వాళ్ళ పార్ట్నర్స్తో కూడా మంచిగా ఉంటుంటారు. కానీ వాళ్ళు ప్రతి మనిషికి ఒక మనశ్శాక్షి అనేది ఉంటుంది. సో వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. ఎంత లాభాలు వచ్చినప్పటికీ, వారు ఎంత బాగున్నప్పటికీ మనశ్శాంతిగా ఉండరు. సో దీనికి జ్యోతిషపరమైన కారణాలు ఏమైనా ఉంటాయంటారు? ఈ వ్యాపారము అనేసరికి బుధుడు ఎంత అద్భుతంగా ఒక పాదరసంలా ముందుకు వెళ్తుంటాడు అనమాట. అంటే మనం చూడండి, థర్మోమీటర్లు కూడా పాదరసం పెడతారు. వేడిని టచ్ చేయగానే అది మంచి డిగ్రీస్ చూపిస్తున్నాడు. అలాగే పాదరసం చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. బుధుడు దానికి ప్రతీకగా మనం చెప్తుంటాం అన్నమాట. సో అంత షార్ప్గా వెళ్తున్న సమయంలో ఏంటవుతుందంటే చంద్రుడి యొక్క స్థితిగతులు కూడా చూసుకునే అవసరం పడుతుందన్నమాట. వ్యాపారస్తులు ఎంత చేసినప్పటికీ కూడా చంద్రుడు బలం కానీ లేకపోతే ఆటోమేటిక్గా అంటే ఎన్ని కోట్లు సంపాదించాను ప్రశాంతత లేకుండా ఉండేవాడు ఉంటారన్నమాట. అంచేత జాతకంలో కూడా ఏంటంటే చంద్రబలం బాగా పెంచుకోవడం అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి చంద్రబలం సరిగ్గా లేదు, అంటే పూర్ణ చంద్రుడు ఉన్న సమయంలో పుట్టలేదు అనుకుందాం. అయితే అంటే జ్యేష్ఠ నక్షత్రంలో అంటే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటాయి, ఎందుకంటే నీచ స్థానం ఉంది అక్కడ చంద్రుడి. అటువంటి స్థానంలో పుట్టినప్పుడు అంటే చంద్రబలాన్ని పెంచుకోవడం ప్రయత్నించారు. ఒక పక్క వ్యాపారం చేస్తూనే ఉంటాము, రెండో పక్క చంద్రబలం పెంచుకుంటూ పోతుంటాం. ఈ చంద్రబలం పెంచుకోవడం కానీ చండీ ఉపాసన మంత్రం చదవడం చాలా అవసరం పడుతుంది. ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే ఇది మాట. అదేవిధంగా అంటే ఇంట్లో కూడా మన వ్యాపార స్థలం కూడా ఏంటంటే వాయువ్య స్థానాలని బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడు మానసిక ఆందోళన లేకుండా స్థిరంగా ఆలోచించి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా వ్యాపారం నిలదొక్కడానికి ప్రయత్నం చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అనమాట. అంచేది ఏంటంటే జాతకంలో బుధాదిత్యయోగం ఉంది కదా, మిగిలిన గ్రహాలతో మనకి ఏం పనిలే, అది ఉంది కాబట్టి మనం సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతాం అని అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి గ్రహం యొక్క సపోర్ట్ ఉంది. చూడండి, మన టెండూల్కర్ గారు ఉన్నాడు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఎవరో స్పాన్సర్ వస్తాడు, వాడు కోట్ల రూపాయలు ఇస్తుంటాడు. అంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్ పక్క నుండి ఏదో ఒక ఆదాయం వస్తుంది. అదేవిధంగా అంటే మనకేంటంటే ఒక పక్క బుధాదిత్యయోగం ఉంది కదా అని అది ఒకటే కాన్సన్ట్రేషన్ చేయకుండా మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది తెలుసుకోవడం ప్రయత్నం చేయడంలో జ్యోతిష్యుల యొక్క సలహాలు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఏముంది కోట్లు సంపాదిస్తుంది, మనం జ్యోతిష్యులతో పని ఏంట్లే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఈ మానసిక ఒత్తిడి అనేది ఎంత ధనం పెరుగుతుంది అంత ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి మళ్ళీ అస్ట్రాలజర్సే కరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా దానికి ఏంటంటే సరైన స్థితిలో మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం కూడా పాజిటివ్గా వచ్చేటట్టు చేసుకోగలిగితే ఇంట్లో కానీ, అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ, అదేవిధంగా శరీరంలో కానీ తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అనుష గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారండి. అనుష గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. 18/7/91. 18/7/91. టైం అమ్మా? మార్నింగ్ 5:20. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కోదాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. మరి ఏం చదువుకున్నారమ్మా? అయిపోయిందండి, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, స్టడీ ఆఫ్ చేశాను. అచ్చా, సరే అమ్మా. మీది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందమ్మా, కన్యారాశి అయింది. ఏళ్ళనాటి శని ప్రభావం కొంచెం తగ్గింది ఇప్పుడేను. లగ్నం చూస్తే ఇక్కడ మిథున లగ్నం, లగ్నంలో కేతు ప్రభావం కనబడుతుందమ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే గణపతి ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. గణపతి ఆరాధన, ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడంటే చంచలత్వం అన్నమాట. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి గాంధర్వ వివాహాన్ని కూడా ఆలోచన తీసుకొస్తాడు, అంటే లవ్ మ్యారేజెస్ అంటారు తెలుగు ఇంగ్లీష్లోని. సో దాన్ని కూడా ప్రయత్నం చేస్తారన్నమాట. అంచేత ఇలాంటప్పుడు ఏంటంటే ఆ వివాహం ఎంతవరకు నిలబడుతుందంటే
కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి సింహరాశిలో ఉండడం, అస్తంగుతుడై ఉండడము, శుక్రబలం తగ్గి ఉండడం అంటే ఇటువంటి వివాహానికి ప్రోత్సహించినట్టే చూపించి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ లగ్నంలో ఉన్న కేతు యొక్క ప్రభావాన్ని పాజిటివ్గా చేసుకోవడానికి గణపతి ఆరాధన చేయడం ప్రయత్నించండి నిత్యము. తర్వాత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇవాళ ఏంటో కాకతాయిగా అంతా బుధుడు సంబంధమైన వ్యక్తులే మనకు మిథున లగ్నం, కన్యా లగ్నం వాళ్ళే మనకు కనబడుతున్నారు ఎక్కువగాను. ఇక్కడ రాహుదశ నడుస్తుందండి. మీది రాహుదశలో కూడా అంటే అంతర్దశలో రవి ప్రభావం కనబడుతుంది అనమాట. ఇక్కడ రాహు మాడ అంటే రాహు గాయత్రి మంత్రం సాధన చేయాలి. రాహు అన్నవాడు అంటే ఒక డైరెక్షన్ పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు రాహు ఉండే స్థానాన్ని బట్టి చెప్తున్నాను. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మీరు రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్, ఇది రాహు గాయత్రి మంత్రం కూడా. ఇది రోజు కనీసం 100 నిమిషాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ బుధుడికి సంబంధించిన పచ్చ అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇవి రెండు కాకుండా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. ఈ మూడిటి ప్రభావం వల్ల ఏంటంటే వివాహానికైతే నవంబర్ నుండి మంచి అనుకూల స్థితి ఏర్పడుతుంది. కానీ ఈ వివాహానికి ముందే అనవసరమైన ఆలోచన తీసుకుని వచ్చి గాంధర్వ వివాహాన్ని దృష్టిలోకి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం అడ్డంకులు అంటే కొంత ఆపడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పి వెళ్తామండి. నవీన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో అదే హలో చెప్పండి అయ్యా. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8th month 9th date 1979. టైం అండి 6:30 ఈవినింగ్. 1979 అండి. అవునండి. 6:30 ఈవినింగా? అవునండి. ఏ ఊళ్ళో పుట్టారండి? వాళ్ళకి సికింద్రాబాద్ అండి, మెట్టుగూడ. ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఫిట్నెస్ ట్రైనర్గా చేస్తున్నాను. కొంచెం జాబ్. ఓకేనండి. మీది ఇక్కడ శతభిషం నక్షత్రం అయిందండి, కుంభరాశి అయింది, లగ్నం కూడా మకర లగ్నం అయింది, చక్కటి లగ్నం. ప్రస్తుతానికి శని మహారదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం కనబడుతుంది. మీ జాబ్ సెటిల్మెంట్స్ ఇవి కాకుండా ఏంటంటే శుక్రుడు శని యొక్క కాంబినేషన్ ఈ లగ్నానికి మంచి సపోర్ట్ చేస్తుందండి. లైఫ్ సెటిల్మెంట్ కంటే దశమ క్షేత్రాధిపతి ఎవరైతే ఉన్నారో వాని యొక్క బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఇక్కడ దశమ క్షేత్రాధిపతి శుక్రుడు, దశమానికి శని ఉచ్చస్థితి అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలోని మీరు బుధుడు యొక్క బలాన్ని కూడా మేధస్సు పెంచుకోవడం ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 2015 ఆగస్టు లోపల ఆల్రెడీ మంచి రోజులు మొదలయ్యండి. 2015 ఆగస్టు లోపల అన్ని రకాల సెటిల్మెంట్స్ కనబడుతున్నాయి. ఇల్లు, వాకిలి, వాహనంతో పాటు స్థిరమైన స్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. అయితే కొంచెం కనెక్టింగ్ యోగ బిందువుని టచ్ చేయాలి మనం. యోగం అనేది మనకు ప్యారలల్గా పక్క నుండి వెళ్తుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది చాలా అద్భుతమైన కాంబినేషన్ అనమాట. అయితే టచ్ చేయాలంటే ఈ రెండింటికి స్నేహితుడు మనకు చాలా యోగించేవాడు అంటే భాగ్యం. మనకు కావాల్సిన అన్ని రకాల భోగభాగ్యాలు. భాగ్యాధిపతి అయిన బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే బుధుడు బలం పెంచడం ప్రయత్నిస్తూ గరుడు పచ్చని రత్నం పెట్టుకుంటారో ఈ బుధుడు అన్నవాడు ఈ శుక్రుడికి శనికి మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఈ కాంబినేషన్లో ఏంటంటే వాడు అట్రాక్ట్ చేస్తారన్నమాట. యోగం పక్క నుండి వెళ్తుంది, ఈ బుధుడి సంబంధం మనం ఎప్పుడైతే పెట్టుకుంటాం ఆ యోగం టచ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. అదే యోగ బిందువుని టచ్ చేయడం ప్రయత్నిస్తాం. సుమారుగా ఆల్మోస్ట్ మే నుండి ఇంకా అద్భుతమైన స్థితి కనబడుతుంది ఇక్కడ. అంచేత గరుడు పచ్చాన్ని రత్నం పెట్టుకోండి. విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ నిత్యం పారాయణ చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి కాంబినేషన్లో మీ ఫిట్నెస్తో పాటు మీ జీవితం ఫిట్నెస్ కూడా అద్భుతంగా జరుగుతుందని చెప్పగలుగుతామండి. గురుగారు, ఒక్కసారి మనం చూస్తూ ఉంటాము కొన్ని దగ్గర ఒకే వ్యక్తితో వ్యాపారాలు కానివ్వండి, ఏదైనా శుభకార్యాలు కానివ్వండి స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తి చేసి స్టార్ట్ చేస్తే అవి ఎట్లయినా సక్సెస్ అవుతాయి అనేసి అంటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు సమ్ గడియల్లో పుట్టారు అందుకే వాళ్ళ చేతికి అదృష్టం ఉంది అనేసి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు హస్తవాదం అంటారండి, కొందరు డాక్టర్స్ అంటారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అవుతారు. అయినప్పుడు ఆయన చేతితో ఏమి ఇస్తే అద్భుతంగా జరుగుతుంటారు. అలాగే కొన్ని డాక్టర్స్ ఉంటారు పిహెచ్డీ చేసిన వాళ్ళు, 100 మంది డాక్టర్లు ఆ ఒక్క డాక్టర్ దగ్గరికి అందరూ వెళ్తుంటారు. ఇది ఏమిటంటే ఆయన జాతకంలో మంచి యోగంలో ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి డాక్టర్ అయినప్పటికీ ప్రొఫెసర్గా ఎండి అయ్యి తర్వాత రీసెర్చ్లో మంచి స్థితికి వెళ్ళడం చాలా ఆయన చేతి మీద ఎన్ని చేసినా సక్సెస్ అయింది అంటుంటారు. ఇవంటే ఆ జాతకం ఆ మనిషి జాతకంలో ఆ యోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయంటమాట. సో ఇది మళ్ళీ ఏంటంటే జాతకానికి సంబంధించిన విషయమేనండి. డాక్టర్స్ అవుతుంటారు, అలాగే మంచి యాక్టర్స్ అవుతుంటారు, కొంతమంది ఏంటంటే సిద్ధాంతులు అవుతుంటారు, కొంతమంది అంటే యోగీశ్వరులు అవుతుంటారు, కొంత పీఠాధిపతులు అవుతుంటారు. ఆయన దగ్గర ఆశీర్వదిస్తే పని అవుతుంది అంటుంటారు. ఇవన్నీ పూజారులు ఉంటారు. అదేవిధంగా కొంతమంది మీరు అన్నట్టుగా మంచి చేతులు ఇంట్లోనే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ చేతితో ఇస్తే ఏ పనైనా అయిపోతుంటారు. ఇవన్నీ ఏంటి కొన్నాళ్ళ పాటు ఆ యోగం అంటూ ఉంటుందంట. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయస్కాంతము ఇనుప మొక్కలాగా ఏంటంటే అయస్కాంత బలం ఎప్పుడు ఇనుప మొక్క దగ్గరగా ఉన్నంతసేపు అయస్కాంతంలాగా ఇనుప మొక్క కూడా పనిచేస్తుంది.
కానీ అది రాస్తూ దగ్గరలో ఉంటూ ఇది కూడా బలం పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక అయస్కాంతం అనుకుంటాం, ఇనుప ముక్కను కూడా. ఆ విధంగా ఆ యోగాన్ని మన సాధన ద్వారా చేయాలి. మంత్ర సాధన చాలా అవసరం. ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఎవరికైనాను మా చేత్తో ఇస్తే పని బాగా అవుతున్నాయి అనే భావన కలిగినప్పుడు ఆ బలాన్ని పెంచుకోవడానికి మంత్రశాస్త్ర ప్రకారం లగ్నాతు పంచమ భావాన్ని బట్టి ఏ మంత్రం చదివితే ఆయన ఇంకా ఆ యోగంలో మంచి స్థితికి వెళ్తారని తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా తెలుసుకుని జ్యోతిష ద్వారా మీరు ఆ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించి జీవితాంతం మీ చేతిలో ఏది ఇచ్చినా అద్భుతంగా ఉండేటట్టుగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధమైన స్థితిలో మన పురాణంలోనే కాకుండా మన ఇళ్లలో కూడా చూస్తుంటాం. పలానా వాళ్ళు ఉన్న వాళ్ళ చేత్తో ఇస్తే ఏదైనా అవుతున్నారా, ఓ రూపాయి ఇచ్చినా చాలా 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అనే భావనది సత్యం అన్నమాట. దానికి కారణం ఆ సత్యాన్ని కూడా వాళ్ళు పెంచుకోవడానికి చేసే మంత్ర సాధన వల్ల కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారని చెప్తాను. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను వృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.